హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రైతులకు అదిరిపోయే 3 శుభవార్తలు చెప్పారండి ఏపీ ప్రభుత్వం వారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు బ్యాంక్ ఖాతాల్లోకి 3 పథకాలకు సంబంధించిన నిధులనేవి జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి నిధులు అనేది విడుదల చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో అంటే డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాను కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారు. మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఎన్నికల కోడ్ కంటే ముందే విడుదల చేశారు. మార్చి 6వ తేదీన ఈ డబ్బులు బటన్ నొక్కి విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తరువాత ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మే 13న ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేసుకోండి అని ఈసీ చెప్పింది. సో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు విడుదల చేశారు. అంటే ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు ఆధారంగా ఈ డబ్బులు అనేది జమ చేసుకున్నారు. సో అలాగే మనకు ఖరీఫ్ 2023 కరువు సాయాన్ని కూడా రైతులకు జమ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గనక ఖరీఫ్ రైతులకు కరువు సాయం అనేది 847 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇక మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు 442 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ 2 పథకాల ద్వారా మనకు 1289 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 11.57 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. అందరికీ సేమ్ అమౌంట్ అయితే రాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే వస్తుంది. సో ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా రైతులకు డబ్బులైతే వస్తున్నాయి అన్నమాట. అలాగే మరో పథకం చూస్తే గనక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్లో భాగంగా అంటే మనకు 16వ విడత డబ్బులను కూడా విడుదల చేశారు కదా. సో ఒక్కొక్క రైతుకు జమ చేయడం జరిగింది డబ్బులు అనేది. సో అయితే పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో చూస్తే సహజంగా మే నెలలోనే విడుదల చేయాల్సి ఉందండి. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉన్నందుకు విడుదల చేయలేదు. సో ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల రిజల్ట్ అనేది జూన్ 4వ తేదీన వస్తాయి. కాబట్టి రిజల్ట్ తర్వాత మనకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది. అంటే దాదాపుగా జూన్ ఎండింగ్లో విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.